నమస్తే 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 హరిద్వార్లో స్ట్రీట్ మార్కెట్కి వచ్చానండి. ఇక్కడ చోలే కుల్చే అట ఒక ఆయన తయారు చేస్తున్నాడు చూడండి. అంటే ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద మాస్ మార్కెట్ అంటే సరదాగా వచ్చాము. ఈయన అంటే ఒక రకంగా పావుబాజీలాగా అనిపిస్తుంది. ఒక చిన్న బ్రెడ్ కూడా తీసాడు, దాన్ని శుభ్రంగా గీయేసి మరి గియో డాల్డా మరి మనకు తెలియదు అనుకోండి వెచ్చబడుతున్నాడు. ఓ గియేనా ఎందుకంటే దాంట్లో కర్రీ ఒకటి బాగుంది, బఠానీ కర్రీ కలర్ఫుల్గా ఉంది. మరి అందులో ఏమేమి కలిపాడో తెలియదు కానీ ఏదైనా ఒకటేనండి వాళ్ళు కలిపే మసాలాలో కొంచెం ఎవరి చేతికని తేడా అక్కడ తెలుస్తుంది. ఇగో దాంట్లో ఏం వేస్తున్నాడు, నిమ్మకాయ కోస్తున్నాడు, నిమ్మకాయ పిక్కలు పక్కన వేసాడు, పిండాడు, ఇంకా పిండాడు, మళ్ళీ పిండాడు. అది కొంచెం కారం మసాలా దట్టిస్తున్నాడు. దాంట్లో కూడా గ్రీన్ మిర్చి దాల్నే పచ్చిమిరపకాయలు శుభ్రంగా వేపేసి ఆ పక్కన పెట్టాడు అనమాట. వేపేసి ప్రకారం పెట్టింది. అది అయిపోయిందండి. ఇదిగోండి టోటల్గా ఆఖరిగా ఇలా ఇచ్చాడు. చోలే కర్రీను బ్రెడ్ ఇలా 40 రూపాయలట. అంటే 2 రొట్టెలు ఇచ్చాడు. ఇది చూసారు కదా, కాకపోతే బాగా మెత్తగా ఉన్నాయండి. ఏదైనా మైదా కాన్సెంట్రేటే చూద్దాం. 40 రూపాయలకి ఇలా ముని వేళ్ళతోటి తుంచితే తెగిపోతుంది. చాలా మెత్తగా ఉంది. చెప్పండి సార్ ఎలాగుంది? బాగుంది. బాగుందా? బాగుందట. మేడం చెప్పండి ఎలాగుంది? बहुत अच्छे సూపరే. మోహన్ చారి గారు మేడం గారు ఎలాగుందండి? బాగుంది సార్. పావు బాజీ మన ఊర్లో కాబట్టి వీళ్ళు పేరు వెరైటీగా పెట్టారు. మీ ఊర్లో పావు బాజీ అంటారు దీన్ని. అదండి వీళ్ళందరూ తింటున్నారు. నేను కూడా తినకపోతే బాగోదు, ఒక చిన్న ముక్క తింటాను. కాకపోతే ఇప్పుడే ఆల్రెడీ తిన్నాను. మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను కూడా టెస్ట్ వస్తాను. బాయ్. జై హింద్.